హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మినపప్పు వడల్ని బాగా ఎలా చేసుకోవాలో చూద్దాం అన్నమాట. చాలా ఈజీగా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ యొక్క మినపప్పు ఉంటే సరిపోతుందన్నమాట. నేను ఒక పావు కేజీ అంటే 1 గ్లాస్ మినపప్పుని ఒక 4 to 5 hours నానబెట్టుకుంటున్నాను అనమాట. బాగా కడిగేసుకోవాలి ఫస్ట్. కడుక్కొని ఒక 4 నుంచి 5 గంటలు ఎక్కువైనా పర్లేదు నానబెట్టుకోవాలన్నమాట. వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ స్పెసిఫిక్ మెజర్మెంట్స్ అంటూ ఏం లేవు, ఎంతో కొంత పోసి నానబెట్టుకోండి. ఒక 5 గంటల తర్వాత ఇది బాగా నానిపోయింది, చూసారు, ఉబ్బిపోయింది పప్పు. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ చేసుకుంటున్నాను అనమాట. వెట్ గ్రైండర్ ఉన్న వాళ్ళు దాంట్లో కూడా వేసుకొని పిండి రుబ్బుకోవచ్చు. వాటర్ ఎక్కువ ఏం పట్టదనమాట. దంగడం కోసం ఒక 2 to 3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా నేను ఈ పిండిని అంతటిని మిక్సీ చేసేసుకున్నాను. పిండి గట్టిగానే ఉండాలి, ఏమాత్రం కూడా మెత్తగా అవ్వకూడదు. ఇలా నేను నానబెట్టుకున్న పప్పునంతటిని మిక్సీ చేసేసుకున్నాను అనమాట. ఏ కన్సిస్టెన్సీలో కావాలో నేను చూపించాను కదా మీకు. ఇప్పుడు దీన్ని నేను ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట. బయట పెడితే పిండి పులుస్తుంది, పుల్లగా అవ్వకూడదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 4 నుంచి 5 గంటలు నానబెట్టిన తర్వాత నైట్ పిండి పట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. ఇలా చూసారు కదా పిండి ఎలా ఉందో, నాకు అయినా థిక్గానే ఉంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను పిండి కలుపుకోవడానికి. చూసారు కదా పిండి కన్సిస్టెన్సీని. ఇందులో నేను 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీరు వచ్చి సరిపోయేంత మీరు యాడ్ చేసుకోండి. కొంచెం కలర్ వస్తుంది అనమాట షుగర్ యాడ్ చేస్తే. కొంచెం యాడ్ చేసుకోండి, ఒక పావు స్పూన్ జీలకర్ర అండ్ ఒక 4 నుంచి 5 మిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఒక రెబ్బ కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను ఒక చిన్న సైజు ఆనియన్ కూడా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏది దీంట్లో వేసుకోవచ్చు వేసుకోవద్దు అనేది ఏదీ లేదు. మీకు ఏది తినాలనిపిస్తే, ఎంత హెల్తీగా తినాలనిపిస్తే అలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ముందుగానే ఆయిల్ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత పిండిని ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలన్నమాట. చూసుకొని నేను ఇలా వడని ఒత్తుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే డైరెక్ట్ చేతితో కూడా ఒత్తి వేసేయచ్చు. నేను ఒక పాలిథీన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేశాను. చేతికి వాటర్ అప్లై చేసుకొని పిండి ముద్దను తీసుకొని ఆ కవర్ పైన పెట్టి మధ్యలో ఒక హోల్ చేసి దాన్ని చేతిలోకి తీసుకొని దాంట్లో వేసేసాను అనమాట. మీరు కావాలంటే డైరెక్ట్ చేతి పైన కూడా ఒత్తి దాంట్లో వేయచ్చు, కానీ షేప్ అనేది స్పెసిఫిక్గా బాగా రాదనమాట. ఇలా ఒక మూత తీసుకొని కూడా దానిపైన కూడా ఒత్తుకోవచ్చు. ఇలా ఒక స్టీల్ మూత తీసుకొని ఆయిల్ అప్లై చేశాను. పిండి ముద్దను తీసుకొని ఒక షేప్ చేసుకొని హోల్ చేసి అందులో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇలాగే నేను మిగతావన్నీ కూడా వేసుకున్నాను అనమాట. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ చేసుకొని వడలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మిగతా అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల ఫ్రై అవ్వమన్నమాట. చూసుకోండి అది మాత్రం. చూసారు కదా నాకు ఎలా మంచిగా వచ్చాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో. ఇలాగే మిగతా అన్నీ కూడా చేసేసుకున్నాను అనమాట. ఒకసారి మీకు అది విరిచి చూపిస్తాను చూడండి. లోపల దాని టెక్స్చర్ ఎలా ఉందనేది మీకు ఒకసారి అర్థమైపోతుంది. చాలా స్పాంజీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. మీకు కావాలంటే ఈ మినపప్పుతో పాటు ఒక 50 grams రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు.